ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు, కస్తూరిబా మున్సిపల్ హై స్కూల్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కీర్తిశేషులు బొకినాల సత్యమూర్తి గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుమార్తెలు, అల్లుళ్ళు, కుమారుడు, కోడలు మరియు మనుమలు సహకారాన్ని ఇస్తున్నారు. సత్యమూర్తి గారి సతీమణి రోడా సత్యమూర్తి గారు రిటైర్డ్ హెడ్ నర్సుగా పనిచేసి ఉన్నారు. వీరిరువురు ప్రభు సన్నిధికి వెళ్ళారు. వారి కుటుంబ సభ్యులు సత్యమూర్తి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ దినం వారి మెమోరియల్ సర్వీస్ ఆత్కూరు గ్రామంలో జరిగిన సందర్భంగా సహకారం ఇచ్చారు. దేవుడి కుటుంబాన్ని ఆదరించును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణనామమునకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనకరంగా అనుగ్రహించండి ప్రభు. మీ దాసుడు బొకినాల సత్యమూర్తి గారు లెక్కల మాస్టర్ని మీ సన్నిధికి తీసుకున్నారు. మీకు కృతజ్ఞతలు. కుటుంబాన్ని ఆదరించండి. కుమార్తెలను, కుమారుని, వారి వారి కుటుంబాలను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా ప్రభు మా ప్రేక్షకులతో మీరు మాట్లాడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఎహెస్కేలు గ్రంథం 46వ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి. ఎహెస్కేలు గ్రంథం 40వ అధ్యాయము మొదలు 48వ అధ్యాయము వరకు ఉన్న వాక్య ధ్యానం దేవుని మందిరము, యాజకుల యొక్క నివాస స్థలములు, అధిపతి యొక్క నివాస స్థలము, ఆయన కార్యాలయము, మరియు ప్రజలు దేవుని యొక్క పట్టణమును, ఆ పట్టణముల పరిసర ప్రాంతాలను 12 గోత్రాలు పంచుకొనుట. ఈ అంశాలు 8 అధ్యాయాల్లో కనిపిస్తాయి. 40 అధ్యాయం మొదలుకొని 44వ అధ్యాయం వరకు ఉన్న వాక్య భాగంలో దేవాలయమును గూర్చిన మిలీనియం టెంపుల్, 1000 ఏండ్ల పాలనలో నిర్మితమవబోయేటువంటి దేవాలయాన్ని గూర్చిన వివరాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. దేవాలయాన్ని గురించి నేను చాలా స్పష్టంగా గత 3-4 దినాలుగా మాట్లాడుతూ వస్తున్నాను. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారం మోషే కాలంలో అనుగ్రహించబడింది. సొలొమోను కాలంలో దేవాలయం నిర్మించబడింది. నెబుకద్నెజరు కాలంలో అది పడగొట్టబడింది. జెరుబ్బాబెలు కాలంలో మరలా 70 సంవత్సరాల అనంతరం తిరిగి కట్టబడింది కోరేషు అనుమతి చేత. ఎహెస్కేలు బబులోను చెరలో ఉండి ప్రకటన చేస్తున్నాడు. అప్పటికి 70 సంవత్సరాల చెర కొనసాగుతోంది, పూర్తి కాలేదు. జెరుబ్బాబెలు ద్వారా పునర్నిర్మాణమైనటువంటి దేవాలయం ఇంకా నిర్మాణం ప్రారంభం కాకపూర్వమే క్రీస్తు పూర్వము 573వ సంవత్సరం ప్రాంతంలో ఈ ప్రత్యేకమైనటువంటి దర్శనాలను ఎహెస్కేలు చూస్తున్నాడు.
క్రీస్తు పూర్వం 536లో దేవాలయం ప్రారంభమయ్యి 20 సంవత్సరాలు నిర్మాణమై 516లో అది ప్రారంభించబడింది, ఓపెన్ చేయబడింది, ప్రతిష్ఠించబడింది. కానీ ఆ కొలతలు వేరు, ఈ కొలతలు వేరు. జెరుబ్బాబెలు నిర్మాణం చేసినటువంటి దేవాలయం తిరిగి రెస్టోర్ అయినటువంటి యునైటెడ్ ట్రైబ్ 12 ట్రైబ్స్ యునైట్ అవ్వటం మనం చూస్తున్నప్పుడు ఆ యునైట్ అయినటువంటి ట్రైబ్స్ ఒక రాజ్యంగా ఏర్పడి రాజును ఏర్పరచుకోలేకపోయాయి. సుమారు 2500 సంవత్సరాలు వారికి రాజ్యం లేకుండా పోయింది, పరిపాలకుడు లేకుండా పోయాడు. అటువంటి దేవాలయం ఏర్పడి ఉండగా యెహెజ్కేలు చెప్పిన దేవాలయపు కొలతలు పరిస్థితులు లేవు. అక్కడ యెహెజ్కేలు గ్రంథంలో చెప్పినటువంటి లేఖన భాగాలు మిలీనియం టెంపుల్కు సరిపోతున్నాయి. మోషే యొక్క నాయకత్వం కింద ఇజ్రాయేలీలు నడిపించబడినప్పుడు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం వంటి ధర్మశాస్త్రం ఒక సెకండ్ మోజెస్గా, ఉదాహరణగా సెకండ్ మోజెస్ వలె యెహెజ్కేలు తీసుకొచ్చాడు. 1000 ఏండ్ల పరిపాలనలో జరిగేటువంటి విధానాలు, జరగవలసిన ఆచారాదులన్నీ కూడా ప్రత్యేకంగా ఉన్నాయి. అధిపతి అని చెప్పబడిన యేసుక్రీస్తు వారి మధ్యన ఉండబోతున్నాడు. కనుక 40 నుండి 44 అధ్యాయాల వరకు ఉన్న వాక్య భాగంలో దేవాలయము వివరణ ఇవ్వబడింది. కలర్ పిక్చర్ మీకు చూపించాను. ఈ దేవాలయము యొక్క బయట ఆవరణము 500 మూరలతో తత్సౌకంగా చేయబడింది. దాని లోపట 100 మూరలతో తత్సౌకముగా ఔటర్ కోర్టు లోపలకు ఇవ్వబడింది. ఆ తర్వాత ఆ లోపట తత్సౌకముగా ఉన్నటువంటి స్థలము లోపట పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం, హోలీ ప్లేస్ అండ్ హోలీ ఆఫ్ హోలీస్ ఏర్పరచబడ్డాయి. కనుక ఈ మందిరం యొక్క నమూనా కలర్ పిక్చర్లో మనం చూసాం. దీని తర్వాత మరల పట్టణంలో ఒక ప్రతిష్ఠిత స్థలం యాజకుల కొరకు నియమించబడిన దాని యొక్క కొలత 25,000 మూరలు క్యూబిక్స్తో చతురస్రంగా ఇవ్వబడినది. దాని యందు 25,000 మూరల నిడివితో పొడవుతో 10,000 అడుగుల 10,000 మూరల పొడవు వెడల్పుతో యాజకుల యొక్క నివాస స్థలాలు ఏర్పరచబడ్డాయి. ఫస్ట్ ఫేజ్ 3 భాగాలవి. ఆ 3 భాగాల్లో పై భాగం యాజకులది, తరువాత భాగం లేవీయులది. అది కూడా సమాన కొలత 25,000 క్యూబిక్స్ నిడివి, 10,000 క్యూబిక్లు వెడల్పుతో. ఆ తరువాత 25,000 మూరల నిడివి, 5,000 మూరల వెడల్పుతో డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇజ్రాయిలైట్స్, సివిలియన్స్, లేవీయుల యొక్క యాజకుల యొక్క విభాగాలు పోను మిగిలినది చిన్నది భాగం సాధారణ జనులు నివసించడానికి ఏర్పరిచిన భాగంగా ఉంది. వాటి ఉత్తర దక్షిణాలుగా అధిపతి ఉండేటువంటి స్థలాలు ఏర్పరచబడ్డాయి. అది మనం నిన్నటి దినాన చూచాం. దాని కంటిన్యూషన్ 46వ అధ్యాయంలో మనం చదువుకుందాం. వరుసగా కొన్ని విషయాలు నేర్చుకుందాం. ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము, ఇన్నర్ కోర్ట్ అన్నారు. ఇన్నర్ కోర్ట్ అనేది లోపల ఆవరణము, వెలుపల ఆవరణము. లోనికి వచ్చి జనులు నివసిస్తూ ఉంటారు. అక్కడ మళ్ళీ లోపటి ఆవరణంలోకి వచ్చేటప్పటికి ప్రీస్ట్స్ అండ్ లేవైట్స్ వెళుతారు. అక్కడ పరిశుద్ధ స్థలం ఉంటుంది.
కనుక ఇన్నర్ కోర్టు యొక్క ఈస్టర్న్ సైడ్ గేట్ 6 దినాలు మూయబడి విశ్రాంతి దినము అమావాస్య దినం తీయబడాలి. అధిపతి బయట మంటపమునకు పోవు మార్గంగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధాల దగ్గర నిలబడగా యాజకులు దహనబలి పశువులు సమాధాన పశువులు అతనికి సిద్ధపరచాలి. అతడు గుమ్మము దగ్గర నిలబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోతాడు. అయితే సాయంకాలము కాక మునుపే గుమ్మము మూయకూడదు. ఔటర్ కోర్ట్ అండ్ ఇన్నర్ కోర్ట్ అన్నప్పుడు వెలుపటి ఆవరణము లోపటి ఆవరణం. లోపటి ఆవరణము యొక్క ద్వారము తెరవబడినది సాయంకాలం వరకు మూయకుండా ఉంచమన్నాడు అధిపతి వెడలినటువంటి మార్గం. తూర్పు భాగం ఉన్నటువంటి లోపలి ఆవరణపు యొక్క గేట్ 6 days మూసి ఉంచాలి. విశ్రాంతి దినం అలాగే స్పెషల్ డేగా అమావాస్య దినం తెరుచుకోవచ్చు అన్నాడు. మరియు విశ్రాంతి దినములలోను అమావాస్యలలో దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలబడి యెహోవాకు ఆరాధన చేయాలి. చూడండి, విశ్రాంతి దినాలు అమావాస్య దినాల్లో దేశ జనులు ఆ తలుపు దగ్గర నిలవబడి యెహోవాకు ఆరాధన చేయాలి. ఆధ్యాత్మికంగా తలుపు యేసే. యేసు నొద్ద నిలబడి చేసడి ఆరాధన యెహోవాకు చెందినదిగా భావించాలి. ఆధ్యాత్మికంగా ఇక్కడ అదే స్పర్శ ఇక్కడ కనిపిస్తోంది. విశ్రాంతి దినమున అధిపతి యెహోవాకు అర్పించవలసిన దహన బలి ఏమనగా నిర్దోషమైన 6 గొర్రెపిల్లలను, నిర్దోషమైన 1 పొట్టేలును, పొట్టేలుతో తూమిడి పిండి గల నైవేద్యమును చేయవలెను. గొర్రెపిల్లలతో కూడా శక్తి కొలది నైవేద్యమును, తూము ఒక్కంటికి 3 పళ్ళ నూనెయు తేవలెను. అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను, నిర్దోషమైన 6 గొర్రెపిల్లలను, నిర్దోషమైన 1 పొట్టేలును అర్పించాలి. నైవేద్యం సిద్ధపరచాలి. ఎద్దుతోనూ పొట్టేలుతోనూ తూమెడు పిండిని గొర్రెపిల్లలతో శక్తి కొలది పిండిని అర్పించాలి. తూము ఒక్కంటికి 3 పళ్ళ నూనె నైవేద్యం చేయాలి. అధిపతి ప్రవేశిస్తున్నప్పుడు గుమ్మపు మంటపు మార్గమును ప్రవేశించి అతడు ఆ మార్గంగానే వెలుపలికి పోవాలి. చూడండి, అధిపతి ప్రవేశించి అదే మార్గాన వెనుకకు వెళ్ళొచ్చు. కానీ యాజకులు ప్రవేశించినది ఉత్తర మార్గం ప్రవేశిస్తే దక్షిణ మార్గంగా వెలుపలికి రావాలి. దక్షిణ మార్గంగా ప్రవేశించిన వాడు ఉత్తర మార్గంగా వెలుపలికి రావాలి. అంతే తప్ప ఏ ద్వారంలో ప్రవేశించిన వాడు అదే ద్వారం గుండా వెనక్కి వెళ్ళటానికి పర్మిషన్ లేదు. కనుక యాజకుల కంటే గొప్పవాడుగా, ప్రధాన యాజకుని కంటే గొప్పవాడుగా యేసుక్రీస్తు ఉన్నాడు అనేటువంటి ప్రివిలేజ్ చెప్పటం ఇక్కడ గమనార్హము. అయితే దేశ జనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చేటప్పుడు ఉత్తర గుమ్మపు మార్గము వచ్చిన వారు దక్షిణ గుమ్మపు మార్గాన వెళ్ళాలి. దక్షిణ గుమ్మపు మార్గాన వచ్చిన వారు ఉత్తర గుమ్మపు మార్గాన వెళ్ళాలి. తాము వచ్చిన దారినే ఎవరునూ తిరిగి వెళ్ళక అందరూ తిన్నగా వెలుపలికి పోవలెను. అధిపతి వారితో కలిసి ప్రవేశించగా వారు ప్రవేశిస్తారు. వారు బయలు వెళ్ళినప్పుడు అందరూ కూడి బయలు వెళ్ళవలెను. ద్వారముల నుండి వెళుతున్నప్పుడు వేరొక మార్గాన పొమ్మన్నాడు. ఒక మార్గాన ప్రవేశం, వేరొక మార్గాన నిర్గమం. ఇది మనకు మత్తయి సువార్తలో తూర్పు దేశపు జ్ఞానులు యేసును దర్శించుటకు వచ్చిన త్రోవన వెళ్ళుటకు దేవుడు వారికి అనుమతినివ్వక వేరొక మార్గమున పొమ్మని సూచించాడు. తద్వారా వాళ్ళు తమ ప్రాణాలను కాపాడుకున్నారు, ప్రభువు యొక్క ప్రాణాన్ని కాపాడటానికి సహకరించిన వారు అయ్యారు. చూడండి, మనం మారు మనసు పొందినప్పుడు లోక సంబంధమైన మార్గాలను విడిచిపెట్టాలి. మనం అటు నుండి వచ్చాము, హ్యూమానిటీ నుండి వచ్చామని చెప్పి హ్యుమానిటీ వరకు ఆగిపోకుండా డివినిటీ పక్షంగా మనం ఎదగాలి. పండుగ దినాలలోనూ నియామక కాలములలోనూ ఎద్దుతో కానీ పొట్టేలతో కానీ తూమెడి పిండియు, గొర్రెపిల్లలతో శక్తి కలది పిండియు,
శక్తి కొలది పిండియు తూము ఒక్కంటికి 3 పళ్ళ నూనెయు నైవేద్యముగా అర్పించవలెను. దహన బలులు, పాప పరిహారార్థ బలులతో పాటు నైవేద్య సమర్పణ. నైవేద్యము యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క స్వభావాన్ని సూచిస్తుంది. పరిశుద్ధమైనటువంటి స్వభావం. నరావతారం ధరించుకొచ్చి ఆయన తనను తాను విరవబడిన రొట్టెగా మారాడు. కనుక నైవేద్యములో విరవబడిన అనుభవాన్ని క్రీస్తు యేసునందు మనం చూడగలుగుతాం. యెహోవాకు స్వేచ్ఛార్పణ అయిన దహన బలినైనా, స్వేచ్ఛార్పణ అయిన సమాధాన బలినైనా అధిపతి అర్పించేప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయాలి. విశ్రాంతి దినమున అర్పించేటట్లు దహన బలిని, సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవాలి. అతడు వెళ్ళిపోయిన తరువాత గుమ్మము వేయబడును. చూడండి, అధిపతి కొరకు దేవాలయములో తూర్పు భాగపు ఇన్నర్ కోర్టు యొక్క ద్వారము ప్రత్యేకంగా తెరవబడుతుంది. అతడు వెళ్ళిన తరువాత అది మూయబడుతోంది. అధిపతినకి దక్కినటువంటి ఆధిక్యతగా దీనిని మనం గుర్తెరగాలి. మరియు ప్రతి దినము నిర్దోషమైన ఏడాది మగ గొర్రె పిల్లను దహన బలిగా అర్పించవలను. యోబు గ్రంథంలో యోబు యొక్క కుమారులు ఎక్కడైనా పాపం చేశారేమో అని యోబు నిత్యము కూడాను బలులను ఇన్ అడ్వాన్స్గా అర్పిస్తూ వస్తూ ఉండేవాడు. కారణం, మేము పాపులము, మమ్ములను క్షమించు ప్రభు అని ప్రభువు సన్నిధికి దినదినము వచ్చేటువంటి అనుభవాన్ని ఈ విధమైనటువంటి బలులు సూచిస్తూ ఉంటాయి. ఎట్లనగా తూమెడు గోధుమ పిండిలో 6వ పాలు 6వ భాగం పిండి కలుపుటకు పడి నూనెయు ఉండవలెను. ఇవి ఎవరునూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. గొర్రె పిల్లలను, నైవేద్యమును, నూనెను అనుదినము ఉదయముననే దహన బలిగా, నిత్య దహన బలిగా అర్పించాలి. 15వ వచనం చూడండి. గొర్రె పిల్లలను, నైవేద్యమును, నూనెను 3 విషయాలు చెప్పాడు. అనుదినము ఉదయాన్నే అర్పించాలి. నిత్య దహన బలి, నిత్య దహన బలి, ఎవర్ లాస్టింగ్ బర్న్ ఆఫరింగ్. కనుక నిత్యము ఉండేటువంటి దహన బలిగా దానిని నిత్య దహన బలిగా అర్పించాలి. Thus the lamb and the meal offering and the oil shall be provided morning by morning for a regular burnt offering. Regular burnt offering. నిత్యమైనటువంటి దహన బలి సమర్పించాలి. ఇట్ ఇండికేట్స్ ద క్యారెక్టర్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని దహన బలి జ్ఞాపకం చేస్తాను. అది నిరంతరం కొనసాగేటువంటి వ్యక్తిత్వంగా వర్ణించాడు. ప్రభువైన యెహోవా సెలవిస్తోందేమనగా, 18వ వచనం వరకు కొంచెం జాగ్రత్తగా వినండి. ప్రభువైన యెహోవా సెలవిస్తోందేమనగా, అధిపతి తన కుమారులలో ఎవనికైనా భూమి ఇచ్చిన ఎడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారులదవుతుంది. అది వారసత్వం వలన వచ్చిన స్వాస్థ్యం వంటిది. అయితే అతడు తన పనివారిలో ఎవరికైనా భూమి ఇచ్చిన ఎడల విడుదల సంవత్సరం వరకే వాని హక్కు. తరువాత అధిపతి మరల వస్తాడు. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రం హక్కుదారులుగా ఉంటారు. జనులు తమ స్వాస్థ్యాన్ని అనుభవించకుండా అధిపతి వారి భూమిని ఆక్రమించకూడదు. నా జనులు తన భూములను విడిచి చెదిరిపోకుండానట్లు అతడు తన భూమి నుండి తన కుమారులకు భాగాలను ఇయ్యవలెను. అధిపతి కుమారులు కనిపిస్తున్నారు ఇక్కడ. అధిపతి క్రీస్తు అయితే కుమారులు ఎక్కడ? విశ్వాస సంబంధులు ఆయన కుమారులే. లూకా 19లో ఇతడును అబ్రహాము కుమారుడే అని అన్నాడు. అర్థమవుతోందా? కనుక ఇశ్రాయేలీయులలో ఎవరైతే ప్రభువు యొక్క 1000 ఏండ్ల పాలనలోనికి పునరుద్ధానం చెందినటువంటి వారై వస్తున్నారో వారికి ఇవ్వబడిన స్వాస్థ్యాలు వారికే చెందుతాయి. అవి మరొకరికి అప్పగించమడవు. 19వ వచనం. పిమ్మట అతడు గుమ్మపు మధ్యగోడ మార్గముగా ఉత్తర దిశ చూస్తోన్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదుల్లోనికి నన్ను తీసుకొని రాగా అచ్చట వెనక తట్టు పశ్చిమ దిక్కున స్థలం ఒకటి కనపడింది. ప్రతిష్ఠితములకు వస్తువులను బయట ఆవరణములోనికి తీసుకొచ్చి యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు
అపరాధ పరిహారార్థ బలిపశుమాంసాన్ని, పాప పరిహారార్థ బలిపశుమాంసాన్ని వండుతూ నైవేద్యాన్ని కాల్చుచూ ఉండు స్థలం ఇదే అని నాతో చెప్పి అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసుకుని వచ్చి ఆవరణపు 4 మూలలా నన్ను త్రిప్పాడు. ప్రతి ఆవరణము యొక్క 4 మూలలలో ఉన్నటువంటి గదులు ప్రత్యేకమైనటువంటి గదులుగా కనిపిస్తాయి. ఆవరణపు మూలలలో ఆవరించబడిన ఆవరణం ఒకటి ఉంది. ప్రతి గది కూడాను 40 మూరల నిడివి, 30 మూరల వెడల్పు కలిగి 4 ఏక పరిమాణంతో ఉన్నాయి. వాటి చుట్టూతా అటకలున్నాయి. చుట్టూ ఉన్న అటకల క్రింద పొయ్యిలున్నాయి. ఇది వంట చేసేవారి స్థలం, ఇది మందిర పరిచారకులకు జనులు తెచ్చు బలిమాంసాన్ని వండుదురు అని ఆయన నాతో చెప్పాను. ఇక్కడ చూడండి, ఒక ప్రత్యేకమైనటువంటి 4 గదులు, 4 ఆవరణముల వలె డిస్ప్లే కనిపిస్తుంది. అక్కడ వంటలు జరుగుతాయి. కనుక మందిరములో ఇన్నర్ కోర్ట్లో మిషన్లో పనిచేస్తున్న వారి యొక్క ఆహారం యొక్క బాధ్యత దేవుడు తీసుకున్నట్టుగా ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి క్రైస్తవుడు ఒక సత్యాన్ని గుర్తెరగాలి. దేవుడు అతని పోషణ భారం తీసుకుంటాడు. యేసయ్య నిన్ను రక్షించిన వెంటనే నీవు దేవుని కుమారుడు అయ్యావు. ప్రభువు యొక్క విశ్వాసివి నీవు అవుతావు. కనుక నీ విస్తరణ దేవునికి చెందినదే, నీ పోషణ దేవునికి చెందినదే, నీ అభివృద్ధి దేవునికి చెందినదే. కనుక మనం ఎప్పుడూ కూడాను ప్రభువు మీద ఆధారపడటం మనం నేర్చుకోవాలి. మరియు 4 చుట్టూ పంక్తిగా ఉన్న అటకలు ఉన్నాయి. చుట్టుపక్కల అటకల కింద పొయ్యిలు ఉన్నాయి. ఇది వంట చేయువారి స్థలం. ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలిమాంసం వండుతారని ఆయన నాతో చెప్పాడు. వంటగదులు ఉన్నాయి. వాటి యొద్ద వంట వాళ్ళు ఉన్నారు. వారు వండుతారు బలిమాంసం, బలిపశుమాంసం అక్కడ వండుతారని చెబుతున్నాడు. ఆ కిచెన్స్లోనే ఫుడ్ ప్రిపరేషన్ ఉంది. అక్కడే తింటారు. అక్కడే వాళ్ళు మరలా యాజకత్వంలోకి వెళ్ళిపోతారు. ఇది ఇక్కడ మనకు ప్రత్యేకంగా కనిపిస్తున్నటువంటిది. యాజకులకు స్థలము, లేవీయులకు స్థలము, కామన్ మ్యాన్కు స్థలం విభజించబడి ఇరుప్రక్కల అధిపతికి స్థలాలు కేటాయించబడ్డాయి. 47వ అధ్యాయం 48వ అధ్యాయం ధ్యానిస్తే యెహెజ్కేలు గ్రంథం పూర్తవుతుంది. 47, 48 అధ్యాయాల్లో వారు స్వాస్థ్యాలు పంచుకోవటం ఏ విధంగానో రాయబడుతూ వచ్చింది. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాడు. మందిరపు తూర్పు ముఖంగా ఉన్నది. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుతున్నాయి. ఈ దృశ్యం ఎక్కడా కనపడదు, కానీ ఇక్కడ కనిపిస్తుంది. భౌతికంగా జరగదు. మందిరం ఉండి మందిరం కింద నుంచి నీళ్లు వెళ్ళిపోతూ ఎక్కడ కనిపిస్తాయి? ఇప్పుడు అది సాధ్యమవుతుందా అటువంటిది? కనుక ప్రభువు మిలీనియల్ టెంపుల్లో ఈ విధమైనటువంటి అమరికను చూస్తాం మనం. నేను చూడగా మందిరపు గడప కింద నుండి నీళ్లు పారుతున్నాయి, తూర్పు వైపుకు పారుతున్నాయి. నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడిపక్క నుండి కిందకు పారుతున్నాయి. పిమ్మట ఆయన ఉత్తర గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చాడు. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచూ ఉండెను. ద వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ డిస్ప్లేడ్. దేవుని యొక్క అద్భుతమైన ఆత్మశక్తి చేత జరుగుతున్న కార్యం ఇక్కడ వివరించబడిందని నేర్చుకుందాం. ఆయన మరి 1000 మూరలు కొలిచి నీళ్ల గుండా నన్ను నడిపించగా నీళ్లు మోకాళ్ళ లోతున్నాయి. ఇంకా ఆయన 1000 మూరలు కొలిచి నీళ్లు గుండా నన్ను నడిపించగా నీళ్లు మొలలోతున్నాయి. ఆయన ఇంకనూ 1000 మూరలు కొలవగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాటలేనంత నది కనబడింది. దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. జెరూసలేం న్యూ టెంపుల్ ఏ విధంగా ఉందో రాస్తున్నప్పుడు కమ్మి గవినుల క్రింద నుండి నీరు ప్రవహిస్తుంది అన్నాడు. ఇది అలంకార భాషగా కమ్మి గుమ్మానికి చెందింది. గుమ్మము క్రింద నుండి ప్రవహిస్తున్న నీరు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాగ్దానం చొప్పున విశ్వాసుల అంతరంగాల్లో హృదయంలో పారుతూ బయటికి వెళుతున్నటువంటి జలములు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి.
ఆయన ఇంకా 1000 మూరలు కొలవుగా నీళ్లు మిక్కిలి లోతై నేను దాట లేనంత నది కనబడినది, దాట వీలు లేకుండా ఏదవలసినంత నీరు గల నది ఆయను. అప్పుడు ఆయన నాతో ఇట్లంటున్నాడు, నరపుత్రుడా, నీవు చూచితి కదవా అని చెప్పి నన్ను మరలా నది దగ్గరికి తీసుకొచ్చారు. నేను తిరిగి రాగా నదీ తీరాన ఇరుప్రక్కల చెట్లు విస్తారంగా కనపడ్డాయి. అప్పుడు ఆయన ఇలా అంటున్నాడు, ఈ నీళ్లు ఉబికి తూర్పుగా ఉన్న ప్రదేశంలో పారి అరబాలోనికి దిగి సముద్రంలో పడగా మంచినీళ్లుగా సముద్రపు నీళ్లు మారుతున్నాయన్నాడు. అంటే ఇక్కడ ప్రజలు వాక్యం చేత పొందే మారు మనసును సూచిస్తున్నాడు. ఆ నీళ్లు అక్కడికి వచ్చటం వలన ఆ నీరు మంచి నీళ్లకు గనుక చేపలు విస్తారంగా తిరుగుతాయి. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తం బ్రతుకుతాయి. చూడండి, ఈ నది జీవాన్ని ఇచ్చేదిగా కనిపిస్తుంది, పాపాన్ని ఖండించేదిగా కనిపిస్తుంది. గ్రహించాలి, ఆత్మ సంబంధమైన విషయాలలో దినదినము మనము అభివృద్ధి చెందాలి. వాక్యాన్ని అన్వయించుకోవటం మనకు రావాలి. మరియు దాని యొద్ద ఎన్గేది పట్టణం మొదలుకొని ఎనగ్లాయిము పట్టణం వరకు చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి వలలేస్తారు. మహాసముద్రములో ఉన్నట్టు సకల జాతి చేపలు దాని యందు బహు విస్తారములుగా ఉంటాయి. అయితే సముద్రపు బురద స్థలాలను ఊబి స్థలాలను ఉప్పు గలవయ్యుండి బాగు కాక ఉంటాయి. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షాలు పెరుగుతాయి. వాటి ఆకులు ఊడిపోతాయి, వాటి కాయలు ఇక రావు. ఈ నది నీరు పరిశుద్ధ స్థలములో నుండి పారుతుంది గనుక ఈ చెట్లు నెలకు కాయలు కాయను. వాటి పండ్లు ఆహారమునకు, వాటి ఆకులు ఔషధమునకు ఉపయోగించుదురు. ఈ వచనాన్ని చూడండి. 12 మాసాలు 12 కాపులు ఇచ్చేటువంటి ఫలంగా ఇది కనిపిస్తుంది. 13వ వచనం నుండి రేపటి వాక్యంలో మనం ధ్యానం చేద్దాం. నేటి ఎపిసోడ్ సహకారం ఇచ్చినటువంటి కుటుంబం ఏలూరు పత్తేబాద వాస్తవ్యులు కీర్తిశేషులు బుకినాల సత్యమూర్తి గారు, మ్యాథ్స్ అసిస్టెంట్ గారి జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు, కుమార్తెలు, అల్లుళ్ళు, కుమారుడు, కోడళ్ళు సహకారాన్ని అందిస్తున్నారు. దేవుడి కుటుంబాన్ని దీవించును గాక. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, డిసెంబర్ 12వ తారీఖు 2015 సంవత్సరంలో 5000 ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా కృతజ్ఞత కూడిక పెడుతున్నాము. అదే దినాన జమ్మూ కాశ్మీర్ నుండి ఒక మిషనరీ డేవిడ్ రాజన్, అమృత్సర్ పంజాబ్ నుండి శామ్యూల్ మస్సిహ్ అనేటువంటి 2 మిషనరీస్ బిగ్ డయాసిస్ యొక్క పార్ట్నర్షిప్ మినిస్ట్రీలో పనిచేస్తున్నారు. వారు ఏలూరు పట్టణం రాబోతున్నారు. అలాగే పరిచర్యకు నేను 25 సంవత్సరాలు పూర్తి చేసుకోగలిగాను. ఇలా అనేకమైన అంశాలను దృష్టిలో పెట్టుకుని 14 సంవత్సరాలు బిగ్ అసోసియేషన్ ప్రారంభమై యానివర్సరీ కనుక ఇట్లా కొన్ని ప్రోగ్రామ్స్ మిక్స్ చేసి 12వ తారీఖున కార్యక్రమం డిసెంబర్ 12వ తారీఖున ఏర్పాటు చేశాం. దీని కొరకు ప్రార్థించండి. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న ప్రభు వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము. సత్యమూర్తి గారి కుటుంబాన్ని ఆశీర్వదించము. యేసు నామమున అడుగుచున్నాము, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.